ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో ధారావాహికంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. 82వ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానంలో మీరు దేవుని పిల్లలు అనేటువంటి మాటల్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో యేసుప్రభుల వారిని తప్పులో పట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన దేవుని కుమారుడు అన్నప్పుడు మీరు దైవములు అని కూడా రాయబడింది కదా అని కీర్తనల గ్రంథంలో నుంచి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఈ సందర్భం ఏంటంటే, తీర్పు తీర్చుటకు కూర్చున్నవారు, అధికారంలో ఉన్నటువంటి వారు దేవుని కార్యమును జరిగిస్తున్నవారు లేదా దేవుని ప్రతినిధులుగా ఉంటా ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి ఏ బాధ్యత, ఏ అధికారమైనా దేవుడు మనకి ఇచ్చినాడని జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం పనిలాగా చూసి దాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. ఈ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడే మొట్టమొదటి విషయం అది. దేవుడు ఏ పని ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా అది దేవుడి నుంచి వచ్చింది. ఏ అధికారం ఇచ్చినా దేవుడి నుంచి వచ్చింది. కనుక దాన్ని దేవుడిచ్చినటువంటి అవకాశమనే తలంచి, దేవుని కార్యం అని తలంచి చేయాలి. దీన్నే మార్టిన్ లూథర్ గారు కూడా వర్క్ ఈస్ వర్షిప్ అనేటువంటి విషయంలో తెలియజేస్తున్నారు. ప్రతి పని, ప్రతి బాధ్యత దేవుడి నుంచే వస్తుంది. ఇక్కడ రెండో ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలు మీరు. విశ్వాసులు అనబడినటువంటి వారందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యం. వాక్యంలో పదే పదే ప్రభు చెప్తున్నారు, విశ్వసించువారు నశింపక, నమ్మిన వారు దేవుని బిడ్డలవుటకు, దేవుని పిల్లలవుటకు వారికి అధికారం ఇచ్చాడు. ఎందరు తన ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలే. చూడండి, రోమీల పత్రికలో, యోహాను సువార్తలో ఏ రీతిగా మరలా దేవుని వాక్యంలో మీరు దేవుని పిల్లలు. పౌలు గారు తన పత్రికల్లో తెలియజేస్తున్నారు, ఇదిగో ఒకప్పుడు మీరు వేరుగా ఉంటారు, ఇప్పుడైతే దేవుని కుటుంబంలోని వారిగా, దేవుని ఇంటి వారిగా మార్చినాడు. దేవుని పిల్లలు, దేవుని ఇంటి వారైతే ఉన్నప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇది మన సొంత జ్ఞానం, తెలివి, శక్తి వల్ల రాలేదు. ఇది దేవుని కృప, ఆయన ప్రేమ, అంతే. కనుక దీన్ని బట్టి గర్వించేది ఏమి లేదు. కృతజ్ఞత కలిగి జీవించడమే ఉంది. ఆయన కృప, ఆయన ప్రేమ. ఆయన మనల్ని ఎంచుకున్నాడు గనుక, మనపై కనికరపడ్డాడు గనుక, మనల్ని ప్రేమించినాడు గనుక ఆయన పిల్లలు మోగినం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఆయన పిల్లలమైతే ఆయనతో సాన్నిహిత్యం మనకు ఉండాలి. అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా దేశంలోని వ్యాపారవేత్తలు ఆయన కలవడానికి వచ్చినారు. ఆయన అప్పటికే మీటింగ్లో ఉన్నారు కనుక వారిని కొంత సెక్రటరీ గారు బయట వెయిట్ చేయమన్నారంట. ప్రెసిడెంట్ గారు మీటింగ్లో ఉన్నారు, కొంత సమయం పడుతుందని. అయితే ఒక పిల్లవాడు మురికి బట్టలతోటి డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ వ్యాపారవేత్తలకు అనుమానం వచ్చి అన్నారంట, మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు, ఆ చిన్న పిల్లోడు ఇంత మురికిగా ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు, మీరు ఆపట్లేరు. వాళ్ళు అన్నారంట, ఆయన ప్రెసిడెంట్ గారి కొడుకు, ఆయన ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు. చూడండి, ప్రెసిడెంట్ గారి కుమారుడు ప్రెసిడెంట్ని ఎప్పుడైనా కలవగలడు. దేవుని పిల్లలమైతే దేవుని ఎప్పుడైనా కలవచ్చు. ఎంత సాన్నిహిత్యం, ఎంత పెద్ద మీటింగు, ఎంత పెద్ద పనిలో ఉన్న ప్రెసిడెంట్ గారు వెంటనే కుమారుని చూడడానికి అంత సాన్నిహిత్యం ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలమైతే మనకు కూడా ఎన్ని అవకాశాలు ఆయన్ని కలవడానికి, ఆయన తలుచుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సంభాషించడానికి ఎవరికి లేని భాగ్యం ఆయన పిల్లలకు ఉన్నటువంటి భాగ్యం. ప్రభువుతో మాట్లాడుకోగలిగే భాగ్యం. అందుకే అద్భుతమైనటువంటి సంగీతం, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఆయన సన్నిధికి అన్నీ చెప్పగలగడం, ఆయన దగ్గరికి అన్నీ తీసుకెళ్ళగలడం, అది పిల్లలకి ఇచ్చిన భాగ్యం, దేవుని కృప. మూడవది, ఆయన పిల్లలమైతే ఆయన ప్రతినిధులం భూమి మీద. ఆయన పేరును పొందుకున్నాం. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట మన దేవునికి, మన తల్లిదండ్రులకు, మనల్ని దేవుని బిడ్డలుగా చేసుకున్న మన దేవాదేవునికి ఆ పేరు ఆపాదిస్తుంది. కనుక దేవునికి ఇష్టలైన వారిగా జీవించడానికి మనం ఆయత్తపడాలి. మనం చేసే ప్రతి పని
దేవుని నామానికి మహిమ రావాలి కానీ దూషణ రాకూడదు. కనుక అటువంటి కృపా భాగ్యం దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యం విని వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్.